హాయ్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ చరిత్ర వ్లాగ్స్ అండ్ కుకింగ్. చెప్పాను కదా మా కన్నయ్యకి 5 months వచ్చాయని. తను వాళ్ళ ఇంటికి వెళ్తున్నాడు. ఉత్తిగా పంపించకూడదు కాబట్టి మాకు చలివిడి అవన్నీ పంపిస్తారు. చలివిడి అంటే చాలామంది మా సైడ్ నమ్ముతారు అనమాట. ప్రిపరేషన్ ఎలా చేస్తుంది ఏంటి అనేది మీకు కూడా చూపిస్తాను. కమ్ యాలక్కలు అయితే దంచింది మంచిగా. అండ్ ఇక్కడ గీ వేసి కొబ్బరి ఫ్రై చేసింది. ఇక్కడ ఇది వచ్చేసి చక్కెర పాకం అనమాట. పిండి ఎంత మెత్తగా ఉన్నా ఒకసారి జల్లించుకుంటేనే మంచిది. ఈ పిండి వచ్చేసి 5 kg తడి బియ్యం పిండి అనమాట. మనం చలివిడికి వాడుతున్నాం కాబట్టి ఈ బియ్యం ఒక డే మొత్తం నానబెట్టుకుంటే సరిపోతుంది. అదే అరిసెలకైతే ఇంకొంచెం ఎక్కువసేపు నానబెట్టుకోవాలి. మనకి టైం లేకపోతే 6 hours అయినా నానబెట్టుకోవాలి. మనం అరిసెలకైతే బెల్లం పాకంతో చేస్తాం కదా, బట్ ఇది అందరికీ పంచేది కాబట్టి కలర్ చేంజ్ అవ్వద్దని షుగర్తోనే చేస్తారు. సో అందుకని మా మమ్మీ కొంచెం కూడా బెల్లం యాడ్ చేయకుండా షుగర్తోనే చేస్తుంది. అరిసెలకైతే మనం బెల్లమే వాడాలి. ఈ చలివిడి మొత్తం మనం షుగర్తోనే చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ షుగర్లో వాటర్ పోసుకొని షుగర్ కరిగేంత వరకు తిప్పుకుంటూ ఉండాలి. తర్వాత మనం పాకం పట్టుకోవాలన్నమాట. అలా కాకుండా షుగరు వాటర్ ఒకేసారి యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకుంటే షుగర్ కరగక ముందే మనకి పాకం వచ్చేస్తుంది. తర్వాత చలివిడి మొత్తం గట్టిగా అయిపోతుంది రాయిలాగా. పాకం వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి ఆ గిన్నెని కింద పెట్టుకొని కొంచెం కొంచెం పిండి యాడ్ చేసుకుంటూ తిప్పుకోవాలి. పాకం కంటే కూడా మనకు పెద్ద టాస్క్ ఏంటంటే అది తిప్పడమే, చాలా గట్టిగా ఉంటుంది. సో నేనైతే పిండి వేస్తుంటే అమ్మ చెల్లె అది తిప్పేసి మొత్తం పిండి అంతా కలిపేశారు. అమ్మ అయితే ఇక్కడ ఇలాచి నెయ్యిలో వేయించుకున్న ఎండు కొబ్బరి మాత్రమే వేశారు. ఇంకా మనకి ఎక్స్ట్రా ఫ్లేవర్స్ ఏమైనా కావాలంటే నెయ్యిలోనే వేయించుకున్న క్యాష్యూస్ అండ్ గసగసాలు కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఫైనల్గా చలివిడి అయితే రెడీ అయింది. ఈ గిన్నెలో నుంచి వేరొక స్టీల్ టిన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా మనకి ఆకులు, సోంపు, ఫ్రూట్స్ అయితే అన్నీ సెట్ అయిపోతాయి తను ఊరు వెళ్ళడానికి. సో నెక్స్ట్ డే మేము ఫైనల్గా రెడీ అయినాం వెళ్ళడానికి. మా చెల్లి వాళ్ళ ఊరికి అడుగొప్పలకి జస్ట్ ఒక 20 kilometers ఉంటుంది. సో మేము ఎప్పుడు ఇక్కడికి వచ్చిన టెంపుల్ అనేది మిస్ చేయమన్నమాట. అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుంటాం. సో ఫైనల్లీ అయితే చెల్లి వాళ్ళ ఊరు వచ్చేసాము. ఎంతైనా పల్లెటూరులో ఉండే ఆ వైబే వేరు కదా. సో ఫైనల్లీ ఇదైతే చెల్లి వాళ్ళ ఇల్లు. సో నేను, అమ్మ, చెల్లి, పిన్ని అందరం కూడా చరిత కోసం వెయిట్ చేస్తున్నాం. తనను చూసి ఆల్మోస్ట్ 1 month అవుతుంది. తను మమ్మల్ని చూసి కూడా సేమ్ అంతే. ఎలా ఉంటుంది ఏంటి వాళ్ళ తమ్ముడిని ఎలా చూస్తుందని మాకు ఎగ్జైట్మెంట్గా ఉంది. ఫస్ట్ అయితే నాన్న దిగారు. నాన్న తర్వాత నేను కన్నయ్యని తీసుకొని దిగాను. ఫైనల్లీ చరిత అయితే వచ్చేసింది. తనని చూడగానే ఇంకా కన్నయ్యనైతే వాళ్ళ అత్తయ్యకి ఇచ్చేసి నేను తన దగ్గరికి వెళ్ళాను. లంచ్ అయితే చెల్లి వాళ్ళ ఇంట్లోనే చేసి ఒక 1 hour అలా ఉండి ఫైనల్లీ 6 o'clockకి మేము రిటర్న్ స్టార్ట్ అయ్యాము. వెళ్ళే దారిలో నాగార్జున సాగర్ దగ్గర ఆపుకొని ఇట్లా వీడియో అయితే షూట్ చేశాను. రఫ్గా ఏదో తీసాను అలాగా, చీకటి అవుతుందని. నేను పిన్ని కొన్ని ఫొటోస్ అయితే దిగాము. ఇక్కడ పిన్ని చూడండి, చీకటి అయినా కానీ అమ్మ లైట్ వేస్తే నేను పూలు అందిస్తుంటే పిన్ని మల్లెపూలు అయితే మాలగట్టేశారు. సమ్ 50కో ఏమో తీసుకున్నారంట. దగ్గర 6 మూరలు అవుతున్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.